నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన మున్సిపల్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. వార్డు అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. రాజన్న ఆలయానికి భారీ ఆదాయం. 1,31,00,000 సమకూరినట్టు అధికారుల వెల్లడి. ఇక వార్తల వివరాలు. నూతన మున్సిపల్ చట్టంపై వార్డు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ వార్డులను మోడల్గా తీర్చిదిద్దాలని సూచించారు. రామగుండంలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వార్డు అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విధులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గ్రూప్ 4 ద్వారా ఎంపికైన వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై మాట్లాడారు. వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, వివిధ రకాల సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో రంజాన్ మాసం ఏర్పాట్లపై కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రామగుండం కార్పొరేషన్తో పాటు ఇతర మున్సిపాలిటీల్లో సైతం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 24 గంటలు షాపులను నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించి పోలీస్ శాఖ సూచనలు అందిస్తుందని చెప్పారు. మసీదులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రంగారెడ్డి, డీసీఎస్ఓ రాజేందర్, డిపిఓ వీరబుచ్చయ్య, ఏసీపీ కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను పలువురు కొనియాడారు. ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి మాదిగ, మాల ఉపకులాలకు న్యాయం చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు అకెనపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. చివరి ఊపిరి వరకు జాతి ఉద్యమం కోసం పనిచేసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు రాజు, జంగం శ్రీధర్, కన్నం సాగర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం కొరకు అమరులైనటువంటి అమరవీరులను ఇలా తలుచుకుంటూ వారికి అమరవీరుల స్మరణ సభ చేయడం జరిగింది. మాదిగ అమరవీరులకు వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున
మాదిగ ఉద్యమం అభినందనలు. ఎందుకంటే వాళ్ళ ఉద్యమమే ఈరోజు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించడం జరిగింది. చాలామంది ఈరోజు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అయిన తర్వాత చాలామంది ఈరోజు జాతి గురించి ఏదేదో తక్కువగా చేసి మాట్లాడుతున్న పద్ధతి కాదు. తనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులను ఈరోజు కలుసుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జాతి ఉద్యమం కోసం వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జాతి ఉద్యమం కోసం వారి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని జాతి కల్పించినటువంటి వారి కన్న తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాదిగ జాతి బిడ్డలందరూ కూడా వర్గీకరణ పోరులో అమరులైనటువంటి అమరవీరులకు ప్రతి సంవత్సరం నివాళులు ఘనంగా మార్చి 1వ తారీఖున అర్పించాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ జాతి మనుగడ అభ్యున్నతి కోసం పోరాటాలకు సైతం సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాబు, ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్, రాజు, నేరెళ్ల సురేష్, నేరెళ్ల దేవయ్య, నరసయ్య, రాజు పాల్గొన్నారు. ఈరోజైతే మా జాతి కోసం పాటుపడి అమరులైన అమరవీరులందరికీ మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు అందరికీ అమరవీరులకు జోహర్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంఆర్పిఎస్ ముద్దుబిడ్డలకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, అలాగే మేము ఇంత కష్టపడి ఇది చేసిన మా మందకృష్ణన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే ఇంత ఘనంగా నిర్వహించిన మా మాదిగ బిడ్డలందరికీ, సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. జాతి కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణను పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని, మాదిగ, మాల ఉపకులాలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాదిగ, గుండా థామస్ మాదిగ, బొడ్డు రాములు, సీనియర్ నాయకులు గుడిసె మనోజ్, జింక శ్రీకాంత్, కొమ్ము శంకర్, రవి, భాస్కర్ పాల్గొన్నారు. గత 3 దశాబ్దాల కాలంలో మరి అమరులైన అసూలు బాసిన మాదిగ అమరవీరులకు ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందే దిశగా మరి రోజులు దగ్గర పడ్డాయి. అలాగే ప్రభుత్వం కూడా మరి ఆమోదం తెలిపింది ఎస్సీ వర్గీకరణ గురించి. మరి కొద్దిగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు, కొన్ని లోపాలు జరిగినాయని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రభుత్వానికి విన్నవించినప్పుడు జస్టిస్ సమీర్ అఖ్తర్ కమిటీని మరి ఈ యొక్క మార్చి 10 తారీఖు వరకు గడువు పొడిగించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఏదైతే లోపాలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణలో మరి ఆ యొక్క లోపాలను సవరించి 3 గ్రూపులు కాకుండా ఏబిసిడి వర్గీకరణ అనేది జరగాలని మరి సూచన మాలా మాది ఉప కులాలకు ఏ వర్గాన్ని మా కులాలు ఉన్న వారికి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా జనాభా ఎంతనో జనాభా దమశ ప్రకారము వారి వాట వారికి ఉండడానికి మాదిగలం ఉన్నాము. మా వాట మాకు ఉండాలి. మావి ఎవరికి అవసరం లేదు, మావి ఎవరికి పోవద్దు. కాబట్టి 59 కులాలకు చూద్దానో ఖచ్చితంగా సమన్వయంగా చేయాలని ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు 2 రోజుల్లో ఒక తీర్మానం చేశారు. ఏబిసి అని 3 చేసి వర్గించడం జరిగింది. అలా కాకుండా ఏబిసిడి చేసి 4 భాగాలు చేసి కింది స్థాయిలో ఉన్న వారి చూత మాది ఉపకులాలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే అమరవీరులకు నిజంగా మేము నివాళులర్పించడం వల్ల అవుతాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగాను సమన్వయం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల నుంచి జరుగుతున్న ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది నేల కొరగారని గుర్తు చేశారు. అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సింగారపు గంగరాజం, గౌరవ అధ్యక్షులు పెద్దలు ప్రొఫెసర్ సంజీవ్, శ్రీనివాస్, సింగారపు రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ వీళ్ళ ఆత్మ బలిదానాలు రేపటి విద్యార్థుల భావితరాలకు లభ్యత చేకూరుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి నిరంతరంగా కొనసాగిస్తున్న మందకృష్ణ గారి నాయకత్వంలో మన మాదిగ అమరవీరులు బలిదానాలు అలాగే పోరాట ఫలితమే రేపటి వాళ్ళ జీవితాల పునాదుల మీదనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మనము ఇంకా కొద్దిగా కష్టపడితే మనం ఐక్యతతోని మనకు ఏబిసిడి వర్గం అతి త్వరలో రాబోతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు భగవంతం ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగరాజు, చంద్రయ్య, రాజం, రాజయ్య, రాజేష్, నరేష్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పంటలకు రావాల్సినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు సొసైటీలు, ఫర్టిలైజర్స్ ఎదుట క్యూ కడుతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద దాదాపు 200 మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 15 రోజుల నుండి యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నాయని, సమయానికి యూరియా వేయకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని అన్నదాతలు కోరుతున్నారు. నేను ఒక 5 ఎకరాల పొలం వేస్తే మాకు యూరియా మొత్తానికే కొరత అయిపోయింది. ఎక్కడికైనా దొరుకుతలేదు. మస్తు ఘోరం అవుతుంది. పొలం పొట్టకొచ్చింది. అది గొలకలు ఆల్రెడీ వెళ్తున్నాయి. ఇప్పుడు చల్లినా కానీ మాకు లాభం లేకుండా పోతుంది. అక్కడ ఇప్పుడు మాయ తీసుకొచ్చి మాకు పెట్టారు. ఏమన్నా అంటే ఇట్లా ఇది వస్తున్నాయి అది వస్తున్నాయి అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఆపుతున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇచ్చినా కానీ ఏం లాభం? ఇవ్వాల్సిన టైంలో వెళ్తుంది కొనుక. కానీ ఇప్పుడు చదివిన వేస్ట్ అయ్యాలి. ఆ టైంలో వెళ్ళాలి. 6కి వచ్చినాం. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కరస్పాండెంట్ ఉమా రమేష్ హాజరై విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. అధ్యాపకులు తోటి విద్యార్థులకు వాటి పనితీరును వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభ వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికిషన్, శివసాయి చరణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో గౌతమ్ మోడల్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని సైన్స్ ఫేర్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రదర్శించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందుకు మాకు సహకరించిన వారి తల్లిదండ్రులకు మరియు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడానికి సహకరించిన మా ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. Today we are celebrated National Science Day celebration in our Gautam Model School, Vemulavada. So today so many students are prepared their exhibits and they performed in a school science fair their celebrations. So we feel very happy. And on this great day, I want to share few words about National Science Day. So Sir C.V. Raman, 1928 February 28 on that day, so he announced the Raman effect. So from onwards we are celebrate the National Science Day celebrations. So and Sir C.V. Raman got the Nobel Prize in the year of 1930. So he was the first person awarded the Nobel Prize. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ కు సంబంధించిన వివిధ పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను పారద్రోలాలంటే విద్యార్థులు విజ్ఞాన శాస్త్రం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. మనం నేర్చుకునే ప్రతి విషయం హేతుబద్ధంగా
శాస్త్రీయంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంతకుముందు సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, బలరాం, మంజుల, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ గర్జనపల్లిలో సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ దినోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ పరికరాలు, బయాలజీకి సంబంధించినటువంటి పరికరాలన్నీ ప్రదర్శన చేయడం జరిగింది. విద్యార్థులకు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, బయాలజీకి సంబంధించినటువంటి ఫిజికల్ సంబంధించిన స్మాల్ ఎక్స్పెరిమెంట్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా స్వయంగా చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూపడం జరిగింది. ఈరోజు చాలా ఆనందించినారు. కాబట్టి ఇట్లాంటి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను ప్రిన్సిపల్ కృష్ణప్రియ ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సివి రామన్ ఎఫెక్ట్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంలోని సీసీ రోడ్డుపై కట్టలు కట్టేందుకు కొందరు ట్రాక్టర్ ద్వారా మట్టిని పోస్తుండగా స్థానికులు తహసీల్దార్కు సమాచారం అందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ బాను ఘటనా స్థలానికి చేరుకోగా పూర్తిగా అన్లోడ్ చేయకుండానే డ్రైవర్ ట్రాక్టర్తో సహా పారిపోయాడు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజల గృహ అవసరాలు, కమర్షియల్ అవసరాలకు నామమాత్రపు రుసుముతో అనుమతులు ఇస్తామన్నారు. 50 ట్రాక్టర్లలోపు తహసీల్దార్ కార్యాలయం, అంతకు మించి అవసరం ఉంటే మైనింగ్ శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా మట్టిని తరలించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేదా వ్యాపార అవసరాల కోసమైనా, రోడ్ నిర్మాణం లాంటి వ్యాపార అవసరాలైనా, లేదా ఇల్లు కట్టుకోవడం లాంటి డొమెస్టిక్ అవసరాలైనా వాటికి ఇదివరకే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పబ్లిక్కి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే మట్టి అవసరం ఉందో, మట్టి అవసరం ఉన్న వాళ్ళు డొమెస్టిక్ అవసరాల కోసం అయితే స్థానిక తహసీల్దార్ నుంచి గుర్తించబడినటువంటి మట్టి క్వారీల నుంచి తీసుకోవడానికి అప్ టు 50 ట్రాక్టర్ ట్రిప్ల మట్టి కోసం అయితే తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోమన్నారు. అంతకు మించి వ్యాపార అవసరాల కోసం అయితే ఏడీ మైన్స్ నుంచి, జిల్లా అధికారి గారి నుంచి తీసుకోమన్నారు. దీన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా మరొకసారి మేము మీకందరికీ కోరుచున్నాం. అంతేకాకుండా ఎన్నిసార్లు మేము విన్నవించినా కూడా మీరు పదే ఆ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ని, కలెక్టర్ గారి ఆర్డర్ని అతిక్రమించడానికి కనుక ప్రయత్నం చేస్తే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. మీకు మట్టి అందుబాటులో ఉంది, మీకు అందుబాటు ధరల్లో మట్టి లీగల్గా సరఫరా చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయాన్ని పట్టించుకోకుండా పదే అతిక్రమించడానికి కనుక ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించాలని మనవి. విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం వారికి చేయూత అందించాలని కోరారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు, పెద్దపల్లి యూత్ అధ్యక్షుడిని నియమించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు రాజ్యలక్ష్మి, ప్రసాద్, ఆంజనేయులు, రాజేందర్, నరసింహచారి, సాయి చరణ్, వీరాచారి, వైకుంఠచారి పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటనగా గత 6 దశాబ్దాల నుండి విశ్వబ్రాహ్మణ జాతి చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా మమ్మల్ని గుర్తించక కడు నిరుపేదలుగా ఆకలి చావులతో, ఆత్మహత్యలతో అల్లాడుతున్నటువంటి జాతి ఉందంటే నేటి వరకు అది విశ్వబ్రాహ్మణులు మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర చాలా కీలకమైనది. తొలి అమరుడు కూడా శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణుడు అయినా అంగట్లో అన్నీ ఉన్న అన్ని శని ఉన్నట్టుగా త్యాగాలు మాయి భోగాలు వాళ్ళ అయిపోయినాయి.
గతంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అప్పుడు ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించుకున్న మా యొక్క హామీలను మాకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ ఫలాలను కూడా మేము చెప్పిన మాటలు వినకుండా పెడిచెవిన పెట్టి మమ్మలను అసహనానికి గురి చేసిన వ్యక్తి కేసీఆర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 3 రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి జాతరకు భారీ ఆదాయం సమకూరింది. భక్తుల ద్వారా 1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. పలు ఆంక్షల కారణంగా చాలా మంది భక్తులు ఆలయం బయట నుంచి రాజన్నను దర్శించుకుని తిరుగు పయనమైనట్లు సమాచారం. దీంతో స్వామివారి ఆదాయంలో కొంత కోత పడినట్టు తెలుస్తుంది. లేదంటే ఆదాయం మరింత పెరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి గతంలో కంటే ఆదాయం పెరిగింది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ 3 రోజుల్లో స్వామివారికి వివిధ విభాగాల ద్వారా 1,31,89,177 రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 2.3 కోట్ల నిధులు వెచ్చించారు. 3 రోజుల్లో 3.5 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది జరిగిన మహాశివరాత్రి జాతరకు 1,20,98,704 రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది దాదాపు 10 లక్షలకు పైగా ఆదాయం పెరిగింది. ఈసారి ప్రసాదాలు, కోడెముక్కులు, బ్రేక్ దర్శనం తదితర విభాగాలతో పాటు అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయం, నాగేశ్వర ఆలయాల ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పలు రకాల ఆంక్షల కారణంగా చాలా మంది భక్తులు ఆలయం బయట నుంచి స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమైనట్టు సమాచారం. ఈ కారణంగా ఆదాయంలో కొంత కోత పడిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. వివిధ విభాగాల ద్వారా ప్రసాదాల ద్వారా 57,12,600 రూపాయలు, కోడెముక్కుల ద్వారా 45,83,500 రూపాయలు, అర్జిత సేవల ద్వారా 55,706 రూపాయలు, కేశఖండనం ద్వారా 3,89,400 రూపాయలు, శీఘ్ర దర్శనం ద్వారా 6,97,700 రూపాయలు, బ్రేక్ దర్శనం ద్వారా 13,04,100 రూపాయలు, బద్దిపోచమ్మ ఆలయం ద్వారా 1,91,390 రూపాయలు, భీమేశ్వర ఆలయం ద్వారా 78,830 రూపాయలు, వసతి గదుల ద్వారా 1,05,280 రూపాయల, ఇతర మార్గాల ద్వారా 62,906 రూపాయలు ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నామాపూర్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ చిట్టంపల్లి నరసింహరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి హాజరు కాగా ఆయనను అధ్యాపక బృందం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రిన్సిపల్ నరసింహరాజు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొండలరెడ్డి శ్రీనివాసరావు, రమేష్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, వెంకటరమణారావు, అంజయ్య, మల్లయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నామాపూర్ టీఎంసీ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో 12వ వార్షికోత్సవ వేడుకలు మరియు కళాశాలను వీడుతున్నటువంటి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ఈ పాఠశాల మరియు కళాశాల విద్యాభివృద్ధిలో ముందుకు సాగాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి సార్ గారు మరియు పాఠశాల అమ్మ అధ్యక్ష పాఠశాల కమిటీ చైర్మన్ బి నందిని గారు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ఈ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ నామాపూర్ ఆదర్శ పాఠశాల నుంచి దాదాపు 30 మంది విద్యార్థుల వరకు బాసర ట్రిపుల్ సీట్లు సాధించడం జరిగింది. మరెన్నో ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అదేవిధంగా వివిధ రంగాల్లో స్థిరపడడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ స్కూల్లో కరెస్పాండెంట్ నజీర్ ఆధ్వర్యంలో పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ గోపగుని సారేగౌడ్, యాక్టర్, యూట్యూబర్ శిరీష, ఏఎస్ఐ నీలిమ, మాజీ సర్పంచ్ ఆరెల్లి, సుజాత, రమేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు 144 రకాల వంటకాలు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అతిథులను పాఠశాల కరెస్పాండెంట్ నజీర్ శాలువాతో సన్మానించి షీల్డ్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నారాయణ, నాయకులు బూర్ల తిరుపతి, జంగా స్వామిరెడ్డి, శ్రీనివాస్, నూనేటి కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనము సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలకు ఏదో ఏడుస్తేనో తుడుస్తేనో మనం టీవీ ఆన్ చేసి సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత మన సీరియల్ కొరకు చాలా వరకు ఆలోచన చేసేటువంటి తల్లులే పనికి పోయి వచ్చినాక ఆ యొక్క కార్యక్రమం చూస్తారు. ఇటు అమ్మాయి ఏడుస్తుందా అబ్బాయి ఏడుస్తుందా అనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఈ సెల్ ఓపెన్ చేసి ఏదో గేమ్స్ పెట్టి ఆ అబ్బాయికి ఇస్తే ఆ అమ్మాయికి ఇస్తే ఏమవుతుంది, మెమొరీ పవర్ లాస్ అవుతూ ఉంది, తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది, కళ్ళ దృష్టి పోతుంది అనే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇది చాలా వరకు మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా మనిషి మనమే ఆరోగ్యం హానికరం చేసేటువంటి కార్యక్రమము చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా మీరు సెల్లు దూరంగా ఉంచేటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ 3 రోజుల నుంచి మరిగినటువంటి నూనె పోసి 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 ఆ పూరీలు చేస్తారు. మీరు చూడండి మన ఇళ్ళలో వేసుకునే ఎట్లుంటాయి వాళ్ళు ఎట్లుంటాయి. మన పట్ల పిల్లలు జంక్ ఫుడ్స్ని అలవాటు చేసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అవి అన్నిటికీ దూరం పెట్టాలని ఒక ఆలోచనతోటి హెల్తీ ఫుడ్స్ స్టాల్స్ అనేది నిర్వహించాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జంక్ ఫుడ్స్కి దూరం ఉండాలి. ఇప్పుడు ఉన్న సమాజంలో మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న నాలుక కోసం మన టోటల్ బాడీని స్పాయిల్ చేసేస్తున్నాం. ఆ చిన్న నాలుక, అది పానీపూరి కానీ, సమోసా కానివ్వండి, వేరే ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, అలాంటి ఫుడ్ పదార్థాలు టేస్టీగా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక పాయిజనస్గా చేంజ్ అవుతుంది. ఈ పొద్దున్న కూడా పిల్లలు చాలా వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తున్నారు. పిల్లలందరినీ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించండి. ఎర్లీ మార్నింగ్ లేపే హ్యాబిట్ని తయారు చేయండి పిల్లల్ని. వాళ్ళు హెల్తీగా ఉంటేనే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. వాళ్ళకు ఒక మంచి ఆహారం మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. హాయ్ గైస్, నేను మీ శ్రీరావచ్చని. సో ఈరోజు మనం వచ్చేసి పెగడపల్లిలో ఉన్న సన్షైన్ స్కూల్లో ఉన్నాను. ఆయన స్కూల్కి సంబంధించినంత మన సార్ చూసుకుంటారు, నజీర్ సార్. నన్ను ఇన్వైట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా పిల్లలకి మెచ్యూరి మైండ్ రావడానికి కోసం అనేసి ప్రతి ఒక్క ఈవెంట్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా సంక్రాంతి ఈవెంట్ చూసాను సార్, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అదే కాకుండా ఏ స్కూల్లో కూడా ఇలా ఫుడ్ ఫెస్టివల్ చేయరు మ్యాథ్స్. సో సార్కి వచ్చిన థాట్ చాలా బాగుంది. సో ఇలానే పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా షార్ప్గా చేయండి. సో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇందులో స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల పరంగా వాళ్ళు ఎంత సతాయించినా జస్ట్ మీరు ఖాళీ ఇన్ఫార్మ్ చేస్తే చాలు.
పంటల సాగులో టెక్నాలజీని ఉపయోగిస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు రైతు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు రాజిరెడ్డి సాంప్రదాయ సాగుకు భిన్నంగా ఆలోచించాడు. 5 లక్షల రూపాయలతో డ్రోన్ కొనుగోలు చేసి దానితో పంట పొలాలకు మందులు పిచికారీ చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ సందర్భంగా యువ రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ తన పూర్వీకులు పొలంలో మందులను పిచికారీ చేయడంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారన్నారు. డ్రోన్ సాయంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్టు తెలిపారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలకు మందులు పిచికారీ చేస్తున్నట్టు చెప్పారు. నేను దాదాపుగా 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. దాని మందు స్పెసిసైడ్స్ కొట్టడం కోసం రైతు కూలీల వలన కొద్ది ఇబ్బంది పడి న్యూ టెక్నాలజీ తోటి డ్రోన్తో సహాయంతో నాతో పాటు వివిధ రైతులకు పిచికారీ చేయడం జరుగుతుంది. పెస్టిసైడ్స్ వల్ల దాదాపు రైతులు కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దాని బదులుగా సమయంతో పాటు మనిషికి కొద్ది ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు దాదాపు సంవత్సరం క్రితం కొనుగోలు చేయడం జరిగింది. నర్సాపూర్ మరియు ఎలిగేడు జూలపల్లి గ్రామాలతో పాటు సైతరాజపల్లి ఒక 10-15 గ్రామాల్లో స్ప్రే చేస్తున్నాను. అందరూ కూడా రైతులందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయి సంతోషంగా ఉన్నారు. దీని యొక్క ధర వచ్చేసి దాదాపు ఒక బ్యాటరీ ప్లస్ ఛార్జరు డ్రోన్ కలిస్తే 4 లక్షల రూపాయలు. మీదే మన ఎన్ని బ్యాటరీలు కొనుగోలు చేసినా దానిపైన మనకు కొంత భారం పడుతూ ఉంది. కాబట్టి ఇట్టి డ్రోన్ పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత రైతుల్లో ఆలోచించి కొంత సబ్సిడీ ఇచ్చి రైతులకు మేలు చేయడం కోసం ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను. ఇది చాలామంది ఇప్పటివరకు మనం స్ప్రే చేసిన రైతులు చాలా సంతోషంగా ఉండి ఇది రైతులకు ఉపయోగకరం ఉండన్నదని చాలామంది భావించున్నారు. కావున ఇంకా రైతులు ముందుకు వచ్చి ఈ పరికరాన్ని కొనుగోలు చేసి రైతులు కొంత నూతన అధ్యాయం కోరం ప్రోత్సహించవలసిందిగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వివిధ రకాల షాపుల ఏర్పాటు కోసం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయల విక్రయాలకు 1,50,00,000, పుట్నాలు పేలాల విక్రయాలకు 27 లక్షలు, పూలు పండ్లు అమ్ముకునేందుకు 40 లక్షలు, గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువుల అమ్మకాల కోసం 32 లక్షల చొప్పున పాడి 4 టెండర్లు దక్కించుకున్నారు. వివిధ కారణాల వల్ల 9 టెండర్లు వాయిదా వేశామని వాటికి త్వరలో తేదీ నిర్ణయించి చెబుతామని ఈవో తెలిపారు. మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కేసే ప్రయత్నం చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల కంటే ఎక్కువ బీసీలు ఉన్నట్లు తెలిపారు. కాపు నేతల్లో ఒక్కరికైనా కేబినెట్లో అవకాశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీ కుల గణన అశాస్త్రీయంగా పద్ధతిలో చేసిన కులగణను ఆధారాలతో ఎండగట్టినందుకే మల్లన్నను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మున్నూరు కాపులు 40 లక్షల మంది తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్న చేసిన దాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈరోజు అయితే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపు జనాభా ప్రకారం ఈరోజు క్యాబినెట్లో మాకు ఒక ఉన్నత స్థానం కూడా ఈరోజు ఒక బెర్త్ కూడా లేదు, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర చరిత్రలో కూడా ఈసారి మొట్టమొదటిసారి వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులను పట్టించుకునేది ఏది ఉందంటే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు రాజ్యాధికారంలో వచ్చినారు. మరి ఇదివరకు వచ్చినప్పుడు మాకు మంత్రి పదవులు అన్నీ కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనకు ఏదైతే రాష్ట్ర కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని
బీసీ సంఘాలన్నీ ఈరోజు దుమ్మెత్తి పోసాయి కాంగ్రెస్ పార్టీ మీద. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.